కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఎపిఫానియా పండుగ శుభాలను తెలియజేస్తున్నాను. గడిచిన వారము నేను చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం జనవరి నెల 6వ తారీఖున ఎపిఫానియా పండుగగా జరుపుకుంటాము. ఎపిఫానియా అంటే దేవుడు అన్యజనులకు ప్రత్యక్షపరచుకొనుట. దేవుడు తను తాను అన్యజనులకు ప్రత్యక్షపరచుకొనుట ఎపిఫానియా అనే మాటకు అర్థం. మరి ఈ ఎపిఫానియా తర్వాతే ఈ మొదటి ఆదివారం కొరకు చదువుకున్న ఈ 2 పాఠాల్లో పత్రిక వాక్యమైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనం చదువుకున్నాం. ఈ మొదటి 5 వచనాల్లో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, అపోస్తుడైన పౌలు ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవుని యొక్క సేవలో ప్రధాన అంశం ఏంటి? చేతులతో చేసే సేవ, మాటలతో చేసే సేవ, పనులతో చేసే సేవ, శరీరముతో చేసే సేవ, జ్ఞానముతో చేసే సేవ, వివేకముతో చేసే సేవ, ఆలోచనతో చేసే సేవ, నైతికతతో చేసే సేవ, సామాజిక స్పృహ కలిగి చేసే సేవ, ఇంకా కొద్ది ఉన్నాయి. మనము దేవుని నామమున ఏ సేవ చేసినా ఎట్లాగ దేవుని యొక్క సేవ చేయాలో పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని మొదటి వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. ఎట్లండి? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఎలాగుండాలి? అది పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలమై ఉండాలి. మన సజీవ సమర్పణ సజీవంగా మనము దేవునికి సమర్పించుకుంటున్నాము అని మనము అనుకుంటే మంచిదే. అందులో పరిశుద్ధత లేకపోతే, అందులో దేవునికి అనుకూలంగా మనం ఉండకపోతే ఏది చేసినా కూడా అది సజీవ సమర్పణ కాదు. మనలను ఏ విధంగా దేవునికి సమర్పించుకోవాలో, తనువు నాదిదిగో గైకొనమి ఓ ప్రభువా, నీ పనికి నన్ను ప్రతిష్ఠించుకో. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిని ప్రవహింప చేయను శక్తి నీయుమి అని ముంగమూరి దేవదాస్ గారు రచించినటువంటి యొక్క పాటలో తనువు, మన యొక్క తనువుని దేవునికి సమర్పించుకోవాలి అంటున్నాడు. ప్రతి చరణంలో, ఈ పాటలోని ప్రతి చరణములో ముంగమూరి దేవదాసయ్య గారు సెలవిచ్చినటువంటి సత్యాన్ని, సాక్ష్యాన్ని, సజీవ సాక్ష్యాన్ని మనము గమనిస్తూ ఆయా సందర్భాల్లో ఈ పాట పాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ పౌలు ఇక్కడ చెప్తున్న మాట, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి. సరెండర్ యువర్ బాడీస్
టు యువర్ గాడ్స్ విల్. అది ఎలాగ ఉండాలంటే శరీరము పరిశుద్ధంగా ఉండాలి. చదువుకున్నటువంటి సువార్త వాక్యములో లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనము నుండి చివరి వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ యేసయ్య ఆయనను కన్న తల్లి అయినటువంటి మరియా సంతోషించి ఉప్పొంగునట్లుగా ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పెను. యేసు ప్రభువారు తన తల్లి అయినటువంటి మరియకి ఇచ్చిన సమాధానం ఎప్పుడంటే, ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు. నేను నా తండ్రి పనుల మీద నుండగా ఉండాలని మీకు తెలుసు కదా అని వారితో చెప్పాడు. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, ఇది మీకు తెలుసు కదా. రిమైండ్ చేస్తున్నాడు ఇక్కడ యేసు ప్రభువారు. గబ్రియేలు దూత తన తల్లి అయినటువంటి మరియకు చెప్పినటువంటి మాటలు లూకా సువార్త 1వ అధ్యాయంలో, గబ్రియేలు దూత మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపుకు చెప్పినటువంటి మాటలు గుర్తు చేస్తున్నాడు యేసు ప్రభువారు ఇక్కడ. డోంట్ యు నో దట్ ఐ మస్ట్ బి ఇన్ మై ఫాదర్స్ వర్క్. నా తండ్రి పనులు. ఇటువంటి సమాధానమే రేపటి ఆదివారంలో కూడా సువార్త వాక్యంలో ఉంటుంది. కానీ ఇక్కడ దేన్ని సూచిస్తుందంటే, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు తను తాను సజీవ యాగముగా దేవునికి ఆయన సమర్పించుకున్నాడు. కాబట్టి ఏమన్నాడంటే, కన్యగా ఉండి గర్భము మోసి బిడ్డను కన్నటువంటి తల్లికి ఆయన ఇచ్చినటువంటి సమాధానము, మీరు ఎందుకు నన్ను వెతుకుచున్నారో, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అని మీకు తెలుదా, మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు, వాళ్ళకి అర్థం కాల, వాళ్ళు గ్రహించలేల. ఇదే అధ్యాయంలో సిమియోను పసిపాలుడైన యేసు ప్రభువారిని ఎత్తుకొని పలికినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే వ్రాయబడింది, ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. She preserved everything, all these words in her heart, in her soul. కనుక దేవునికి మనల్ని మనము సమర్పించుకోవాలి అని అంటే, కొంతమంది అంటారు మేము దేవునికి సమర్పించుకున్నామని అంటూ సైడ్ బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఈ రోజున సైడ్ బిజినెస్లు చేస్తున్నటువంటి సేవకుల్లో బోల్డ్ అంతమంది ఉన్నారు. సేవకుల్లో రియల్ ఎస్టేట్లు చేస్తున్నటువంటి, వ్యాపారం చేస్తున్నటువంటి వారు లేరు. కొంతమంది యెరూషలేము యాత్రకు కొంతమందిని తీసుకొని వెళుతూ సేవ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నటువంటి సేవకులు లేకపోలేదు. పార్ట్ టైం జాబు చేస్తూ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మేము దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. వీళ్ళెవ్వరు కూడా సజీవ యాగముగా తమను తాము దేవునికి సమర్పించుకున్నటువంటి వారు కాదు. నువ్వు దేవునికి నీవు సజీవ యాగముగా సమర్పించుకుంటే సెకండ్ థాట్ నీకు రాకూడదు. సరే, నేను కూడా గుంటూరులో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేశాను.
చేసి ఆ వచ్చిన జీతాన్ని జనాన వర్కర్స్కి పంచిపెట్టాను, నేను వాడుకోవాలా. గుంటూరులో ఉన్నప్పుడు ఒక బైబిల్ కాలేజీలో టెంపరీగా లెక్చరర్గా నన్ను ఎన్నుకున్నారు ఒక బిషప్ తండ్రి గారు, సిఎస్ఐ బిషప్ తండ్రి గారు. ఆ విధంగా నేను సేవ చేసి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఆ జీతాన్ని నేను గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి జనాన వర్కర్స్కి ప్రతి నెల సమానంగా పంచేటువంటి వాడిని, అది 3కైనా 4కైనా. దాని తర్వాత హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత దాన్ని నేను మానుకున్నాను. అక్కడ కూడా చేయాలి అని అనుకున్నాను, కానీ సంఘం ఒప్పుకోలా. మేము నీకు జీతం ఇస్తున్నాము, మళ్ళీ నువ్వు ఎట్లాగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటావు, అది వాళ్ళు వేసినటువంటి ప్రశ్న. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడము అంటే దేవుని సేవ మీద ఆధారపడి తమను తాము సమర్పించుకున్నవారు ఇక ఏది కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. యేసయ్య అన్నారు, నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచేవాడు దేనికి పాత్రుడు కాడు? దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. కాబట్టి యేసు ప్రభువారు ఏమన్నారంటే, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా? ఉండాలని మీకు తెలియదా? అప్పటికి యేసు ప్రభువారి వయస్సు 12 సంవత్సరాలే. ఆ మెచ్యూరిటీ ఆయనకు అక్కడ 12వ ఏట వచ్చింది. ఆ దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో ఆయన వారితో తర్కిస్తూ ఉంటే, వారితో మాట్లాడుతూ ఉంటే చెప్పినటువంటి ఆ యొక్క మాటలన్నిటిని బట్టి he was matured enough to answer the Pharisees and Sadducees and the elders in the church. కనుక ఇక్కడ పౌలు ఏమని అంటున్నాడంటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. అప్పుడప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను, ఏమని అంటే, ప్రభువా, ఒకవేళ నీ చిత్తము లేకుండా, నీ పిలుపు లేకుండా నేను ఈ సేవ చేస్తూ ఉన్నానేమో, దయతో నన్ను క్షమించు, నా సేవ వ్యర్థం కాకుండా చూడమని నేను దేవుణ్ణి వేడుకుంటాను. అవును ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఇవ్వబడినటువంటి యొక్క 2 పిలుపుల్లో ఒకటి పరిశుద్ధత, రెండవది దేవునికి అనుకూలము. నాలో పరిశుద్ధత లేకుండా, నేను దేవునికి అనుకూలంగా లేకుండా, నేను దేవుని చిత్తంలో లేకుండా చేసేటువంటి సేవ ఒకవేళ దేవునికి ఇష్టం లేకపోతే, నేను ఇన్ని సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల అభిషేక్త పరిచర్య చేశాను, అదంతా కూడా ఏమవుతుందంటే వేస్ట్ అయిపోద్ది. నేను దేవునికి అనుకూలంగా లేకపోతే, నాలో పరిశుద్ధత లేకపోతే. అందుకని దేవుని వేడుకుంటాను, జస్ట్ ఫర్గివ్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ అకార్డింగ్ టు దై విల్. నీ పిలుపు లేకుండా ఒకవేళ నేను సేవ చేస్తూ ఉంటే నన్ను క్షమించి నా సేవను అంగీకరించు. పాట పాడితే సరిపోదు. తనువు నాదిదిగో గైకొని మీ ఓ ప్రభువా, నీ పనికి నన్ను ప్రతిష్ఠించుకో, నీ పనికి నన్ను ప్రతిష్ఠించుకో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు పత్రిక వాక్యము, గివ్ యువర్ లైఫ్స్ టు గాడ్. మీ జీవితాలను దేవునికి ఇవ్వండి. బ్రతుకులు కాదు, జీవితాలు కావాలి దేవుడికి, మన బ్రతుకులు కాదు. మనందరి జీవితాల్లో దేవునికి మనం సమర్పించుకోవాలి అనంట. దేవునికి మనం ఇచ్చేటువంటి ఇష్టమైన అర్పణ ఏదైనా ఉంది అని అంటే, మన జీవితాలు దేవునికి సమర్పించుకోవడము. ఎట్లాగ సమర్పించుకోవాలి చూడండి, కొన్ని విషయాలను జ్ఞాపకము చేసుకుందాం. కీర్తనల గ్రంథంలోని 103వ సంకీర్తనలో రాజైన దావీదు రచించినటువంటి ఆ కీర్తనలో ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ పలికినటువంటి మాటలు, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును.
ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చాలా ఉన్నాయి ఇంకా చదువుకుంటూ వెళితే. ఇన్ని చేసినటువంటి దేవునికి మనల్ని మనము సజీవ యాగముగా సమర్పించుకోవడం అనేది అది చాలా గొప్ప సంగతి. దేవుడు దాన్నే కోరుకుంటాడు. దేవుని యొక్క గుణలక్షణాలను గురించి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి, మహిమను గురించి, ప్రభావమును గురించి వర్ణించినటువంటి రాజైనటువంటి దావీదు ఏ సందర్భంలో ఆయన ఈ కీర్తనను రాశాడో ప్రతి కీర్తన వెనకల ఒక బలమైన సాక్ష్యం ఉంది. దావీదు మహారాజు రాసిన ప్రతి కీర్తన వెనక ఒక బలమైన సాక్ష్యం ఉంది, ఒక బలమైన సంఘటన ఉంది. ఏ కారణం లేకుండా ఏ కీర్తన కూడా రాజైన దావీదు రచించలేదు. ఒకవేళ మీరు ఇన్స్పైర్ అయ్యి ఒక పాట రాయాలని అనుకుంటే, సునీత్ కమల్ పాడాడు, ఆయనే పాడంగా నేను ఎందుకు పాడకూడదు అని పాడకూడదు. స్వరమే లేని సునీత్ కమల్ పాడంగా నా ఇంత గట్టి స్వరం నేను పాడలేనా? నాట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ బెటర్ దాన్ సునీత్ కమల్, వన్ షుడ్ నాట్ స్టాండ్ హియర్. ప్రభువా, సునీత్ కమల్ లాగా నేను పాడలేను, అక్కడ నిలబడి పాడే ధైర్యం నాకు లేదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు సింగ్ ఏ సాంగ్ ఫర్ యూ. ఇది దేవుడు ఇష్టపడతాడు. అంతేకానే సునీత్ కమల్ మీద పోటీగానో, సునీత్ కమల్ మీద ద్వేషంగానో పాట పాడకూడదు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ప్రభునందు ప్రియులారా, దేవునికి ఒకళ్ళు సమర్పించుకున్నారు, నేను దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే నిన్ను నీవు సమర్పించుకున్న ప్రయోజనం లేదు. దేవుడు మనల్ని అంగీకరించే వరకు, మనము ఆయన అంగీకారము తెలిపే వరకు మనం ముందుకు వెళ్ళకూడదు. మనం వెయిట్ చేయాలి. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి 37 సంవత్సరాలు వెయిట్ చేశాడు, జస్ట్ ఫర్ గాడ్స్ విల్. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. ఎవ్రీ టైమ్ హీ వాజ్ ఫెయిలింగ్. ప్రతిసారి ఆయన ఓడిపోతున్నాడు. ఆయన యొక్క నిస్సహాయ స్థితి, ఆయన డిసేబుల్డ్నెస్, ఆయన బలహీనత ఆయన్ను ఆ కోనేటిలోకి దూకేట్లుగా చేయాల. ఏదో ఒక కారణం ఆయన ఆపుతూనే వచ్చింది. దేవుని యొక్క పరీక్షలో ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి విడుదల, విమోచన వచ్చింది. ఆయన పాస్ అయ్యాడు. గో సిన్ నో మోర్. డూ యూ వాంట్ హీలింగ్? అవును ప్రభునందు ప్రియుల, ఒక వ్యక్తి 37 సంవత్సరాలు తను సజీవ యాగంగా ఆయనకు సమర్పించేసుకొని అక్కడ ఎదురు చూస్తున్నాడు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ హీలింగ్ టచ్. స్వస్థత కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అదే మాట చెప్తున్నాడు. రెండవది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుంచి 7వ వచనంలో పౌలు ఏమంటున్నాడు? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము
మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచడం కోసము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అలాంగ్ విత్ క్రైస్ట్. పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తుతో కూడా మనలను దేవుడు పరలోకములో కూర్చోబెట్టాడు. ఎప్పుడంటే మనల్ని మనము సజీవ యాగముగా ఎప్పుడు దేవునికి సమర్పించుకుంటామో. నిద్రపోకండి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని 4వ వచనం నుంచి 7వ వచనంలో పౌలు చెప్తున్న యొక్క లేఖన ఆధారం బట్టి కారణం ఏంటంటే, ఆయన కరుణ సంపన్నుడు. హీ ఈజ్ రిచ్ ఇన్ హిస్ మెర్సీ. కరుణ చూపడంలో దేవుడు చాలా సంపన్నుడంట. ఆయన ఎంత కరుణ చూపించినా తరిగిపోదంట. ఆయన దగ్గర ధనధాన్యములు తరిగిపోతాయేమో కానీ దేవుని యొక్క కరుణ తరిగిపోనిది. పౌలు అన్నాడు, దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది. ఒకరోజు అది ఆగిపోద్ది, పొర్లేదు ఒకరోజు ఆగిపోద్ది. కానీ దేవుడు ఎంత సంపన్నుడంటే, ఏ విషయంలో సంపన్నుడంటే, ఆయన మనుషుల పట్ల కరుణ చూపించే విషయంలో దేవుడు చాలా సంపన్నుడు. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహా మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇదెక్కడి న్యాయము అనుకోవచ్చు. ఆయనతో మనల్ని సరి సమానంగా పోలుస్తూ క్రీస్తుతో కూడా మనల్ని ఆయన బ్రతికించాడంట. మొదటిది. రెండవది, క్రీస్తుతో కూడా మనల్ని ఆయన పరలోకములో కూర్చుండబెట్టుకున్నాడంట. మనకి గిట్టని వారు మన పక్కన కూర్చుంటే మనం ఓర్చుకోలేము. మనకంటే తక్కువ వారు మన పక్కన కూర్చుంటే మనము ఓర్చుకోలేము. అటువంటిది ఇన్ని పాపాలు చేసి ఇంత అపవిత్రత కలిగినటువంటి మనలను క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించడం ఒక ఎత్తు అయితే, క్రీస్తుతో కూడా మనలను పరలోక రాజ్యంలో కూర్చోబెడుతున్నాడు అంటే, ప్రభునందు ప్రియులారా, కుమారుడు అడగొచ్చుగా తండ్రిని, ఏంటి ఎవరో బయటని తీసుకొచ్చి నాతో సమానంగా కూర్చోబెడుతున్నావే, నువ్వు చెప్తే కదా నేను భూలోకానికి వెళ్ళాను, అవమానాలు భరించింది, నిందలు భరించి, ఉమ్మి వేయించుకొని, గుద్దించుకొని, తన్నించుకొని నేను శిలువ మరణం పొందింది. నీకు జాలి లేదా? నేను చేసిన త్యాగం నీకు గుర్తురాదా అని అనలా యేసయ్య. ప్రభునందు ప్రియులారా, ఆయన తండ్రితో తనకున్న మహిమను విడిచిపెట్టకూడదన్నటువంటి భాగ్యమానికి కూడా ఆయన తలంచకుండా, నేను ఎందుకు విడిచిపెట్టాలి ఈ మహిమను అని అనుకోలే. ఆయన మన కొరకు దేవుని దగ్గర తనకున్నటువంటి మహిమను ఆయన విడిచిపెట్టి నరావతారిగా పాప శరీర ఆకారముతో నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను అంటే యాక్సెప్ట్ చేశాడు. నేను నిన్ను లోకానికి పంపాలి, భూలోకానికి. అది అట్లాగా నేను అనుకుంటావేమో, దేవదూతలాగా నేను పంపను. నేను నిన్ను పాప శరీర ఆకారముతోనే పంపుతాను. ఎందుకంటే నేను నిన్ను శిక్షించాలి, నేను నిన్ను శిక్షించాలి. కాబట్టి అటువంటి దేవునికి మనల్ని మనము సజీవ యాగముగా సమర్పించుకోవాలంటే మనలో ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ మనము చూస్తే ఇక్కడ అర్హతలు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ప్రియులారా,
మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై. ఎందుకు ఆపా నేను ఇక్కడ? యోహాను భక్తుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? మనము ఒకరినొకరము ప్రేమిద్దాము, ఎందుకంటే ఈ ప్రేమ దేవుని మూలంగా కలిగింది. రెండవది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. సో ప్రేమించే వాళ్ళే దేవుని మూలంగా పుట్టినవాళ్ళు. ద్వేషాన్ని పెంచుకున్న వాళ్ళు, అసూయని పెంచుకున్న వాళ్ళు, శత్రుత్వాన్ని కలిగి ఉన్నవారు దేవుని మూలంగా పుట్టినవారు కారు. ఇది యోహాను భక్తుడు చెప్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు చేసిన యొక్క మహా గొప్ప కార్యములో ప్రేమ ఎక్కడుందో ఇక్కడ యోహాను చెప్తున్నాడు. సో మనలో కూడా ప్రేమ ఎక్కడుందో చెప్పగలిగి ఉండాలి, ఇతరులు చెప్పగలిగి ఉండాలి. అందుకనే అంటున్నాడు ఇక్కడ, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన. చాలండి, ఇంతవరకే. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు ఏమంటున్నాడంటే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఆయన నూతనమైనది, జీవము గలది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఏంటి ఆ మార్గం అంటే ఇక్కడ రాయబడుతున్నాడు. ఆయన అంటున్నాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. తన ప్రాణము ద్వారా తన రక్తాన్ని చిందించి ఆయన మన కొరకు ఒక మార్గాన్ని ఆయన వేశాడు, ఒక మార్గాన్ని చూపించాడు. ఏంటది? క్రొత్తది, దాంట్లో జీవం ఉంది. అది క్రొత్త మార్గం, అందులో జీవం ఉంది. అందుకని అన్నాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోండి. ఆయన తెర ద్వారా, శరీరం అని ఆయన తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గం. శరీరాన్ని తెరతో ఎందుకు పోల్చాడంటే, యేసు ప్రభువారు మరణించినప్పుడు యెరూషలేము దేవాలయములు అన్నటువంటి తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగిపోయింది. యేసు ప్రభువారి యొక్క శరీరం కూడా ఆ విధంగా చీల్చబడింది. శరీరం అనేటువంటి ఆ యొక్క తెర ద్వారా, ఏర్చబడినటువంటి తెర ద్వారా ఆ యొక్క మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం ప్రకారం ఎప్పుడైతే యేసు ప్రభువారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని చెప్పి ప్రాణము విడిచాడో, అప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగిపోయి వేరుపడిపోయిందంట. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అందరికీ కనపడిందంట. ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడినటువంటి తెర ద్వారా ఆయన మనకు ఒక మార్గమును, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి దేవుడు మనకందరికీ కూడా ఒక అర్హత ఆయన మనకు అనుగ్రహించాడు.
చూడండి, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధకములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. సో మనల్ని మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం ఏంటో ఈ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోని 13వ వచనంలో చెప్తున్నాడు. మీ అవయవములను దుర్నీతికి సాధకములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. అంటే మీరు మృతుల్లో నుండి తిరిగి లేచారని నమ్మి మిమ్మల్ని మీరే ఆయనకి అప్పగించుకోండి అనేటువంటి ఒక పిలుపు. 16వ వచనాన్ని చూస్తే, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది మరణార్థముగా పాపమునకే కానీ నీత్యార్థముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరని మీకు తెలియదా? దేనికి మనము దాసులమవుతాం ఈ లోకములో? ఎవరికి మనము ఈ లోకములో దాసులమవుతాము? పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములు చెప్తున్నాడు. దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో, శారీరక క్రియలకు మనల్ని మనము దాసులుగా అప్పగించుకుంటామో, లేకపోతే పైన చెప్పినట్లుగా 13వ వచనము చెప్పినట్లుగా నీతికి భక్తికి, మన దుర్నీతికి కాకుండా నీతికి మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు, మన శరీరాన్ని అప్పగించుకున్నప్పుడు మనము ఏ విధముగా ఉంటామో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఒకప్పుడు మీరు ఆ పాత జీవితంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు అప్పజెప్పుకున్నారు. కానీ ఇప్పుడైతే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడైతే పరిశుద్ధత కలగడం కోసం ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పచెప్పుకోండి. మీ అవయములను నీతి కొరకు, నీతికి దాసులుగా ఉండడానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి. 22వ వచనం చూడండి. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి మనిషి దేహము ఒక ఎత్తు అయితే మనిషి యొక్క ఆత్మ ఒక ఎత్తు. సో మనం శరీరానికి లోబడి ఉందామా, ఆత్మకు లోబడి ఉందామా? మనము శరీరానికి లోబడి ఉంటే శరీరము మనల్ని ఎంత పాపానికైనా తీసుకుని వెళుతుంది, మనల్ని దిగజార్చేస్తుంది. ఈ శరీర మాలిన్యము మనకు అంటకుండా మనము పవిత్రులుగా ఉండాలి అంటే క్రీస్తు యొక్క రక్తములో మనము కడుగబడినటువంటి వారమై ఉంటూ నీతికి దాసులుగా మన శరీరాన్ని మనం అప్పచెప్పుకొని ఉండాలని ప్రభునందు ప్రియులారా ఇక్కడ మరి ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలోను రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. పేతురు భక్తుడు ఒక మాట అంటున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడినటువంటి వాక్యము, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒకటంటున్నాడు సజీవమైన రాళ్ళు, రెండవది ఆత్మ సంబంధమైన మందిరము. శరీర సంబంధమైన మందిరము వేరు, ఆత్మ సంబంధమైన మందిరము వేరు.
ఇది శరీర సంబంధమైన మందిరము. మరి ఆత్మ సంబంధమైన మందిరం ఏంటి? 1 కొరింథీ పత్రిక 3:16 పౌలు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుడు మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుడు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మన శరీరము దేవాలయం అయితే తప్పకుండా దేవుడు మనలో ఉన్నాడని మనకు తెలుస్తుంది. మన శరీరము దుర్నీతికి సాధకాలైతే, మన అవయవాలు దుర్నీతికి సాధకాలైతే ఇక్కడ దేవుడు ఉండడు. ప్రభునందు ప్రియులారా, ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఈ శరీర సంబంధాన్ని విషయంలో మాట్లాడినప్పుడు పౌలు ఈ మాటలు చెప్పినప్పుడు, ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము మనము చెందాలి అంటే ఇవన్నీ దాటుకొని రావాలి. ఈ రూపాంతరం చెందడానికి చాలా కష్టపడాలి మనం. మొదట ఇది జరగాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరాలను మనం ఆయనకు సమర్పించుకోవాలి. ఇటువంటి సేవ మంచిది. ఈ లోక మర్యాదలను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి అంటే మనస్సు మారి మనమందరము కూడా నూతనపరచబడాలి. మనస్సు మారకపోతే మనలో నూతన స్వభావము రాదు. ఈ క్రొత్త సంవత్సరంలో మారిన మనస్సు అంటే ఏంటి? ఏ విధంగా మన మనస్సులు మారాయో మనం గ్రహించాలి. నేను మారాను, నాలో మార్పు కనబడుతుంది. అవును, ఫిజికల్గా మన మార్పు మనకు తెలుస్తుంది, మెంటల్గా మన మార్పు మనకు తెలుస్తుంది, స్పిరిచువల్గా ఆత్మీయంగా మన మార్పు మనకు తెలియాలి. మనలో ప్రతి కదలిక మనకు తెలుస్తుంది. ప్రభునందు ప్రియులారా, మనసు మారితే నూతనపరచబడతాం. ఆ నూతనపరచబడినప్పుడు మనము రూపాంతరము చెందుతాము. మన ఎప్పుడైతే రూపాంతరం చెందుతామో, ఇద్దరు వ్యక్తులు రూపాంతరం చెందారు. శరీర రూపంలో యేసుక్రీస్తు వారు, శరీర రూపంలో మోషే సీనాయి కొండ మీద ఆయన రూపాంతరం చెందాడు. దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ముఖము ప్రకాశించుచుండెను. దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే మోషే మీద పడిందో మోషే ముఖము ప్రకాశించిందట. అందుకనే మోషే ముసుగుతో తన ముఖాన్ని కప్పుకున్నాడంట. ఈ రోజున మనం ముసుగు కప్పుకుంటాము. మన పాపాలు బయటికి తెలియకుండా మనం ముసుగు కప్పుకుంటాము. మన చీకటి ఇతరులకు కనపడకుండా మనము ముసుగు వేసుకుంటాం. ప్రభునందు ప్రియులారా, ఆ ముసుగుని తీసివేయమంటుంది దేవుని యొక్క వాక్యము. ఎప్పుడు సాధ్యమంటే మనసు మారి నూతన మగుట ద్వారా ఎప్పుడైతే రూపాంతరం చెందుతామో, అప్పుడు రూపాంతరం చెందినప్పుడు లోకమంతా కూడా మనల్ని చూస్తుంది. ఆనాడు కేవలము పేతురు, యాకోబు, యోహానులే చూశారు యేసుప్రభు వారు రూపాంతరము చెందడము. ఇప్పుడు క్రైస్తవులుగా మనము రూపాంతరము చెందితే లోకమంతా కూడా చూస్తుంది. గడిచిన 4 రోజుల నుంచి అమెరికా దేశంలో ఒక రాష్ట్రము తగలబడిపోతుంది. కాలిఫోర్నియా రాష్ట్రము తగలబడిపోతుంది. లక్షల కోట్ల ఆస్తి తగులబడిపోయింది. వాళ్ళందరూ కూడా చెక్కతో ఇళ్ళు కడతారు కాబట్టి ఇళ్ళన్నీ కూడా బూడిద అయిపోయినాయి. న్యూస్లో చూడండి ఏ విధంగా కాలిఫోర్నియా రాష్ట్రం తగలబడిపోయిందో. ప్రాణ నష్టం తక్కువ జరిగింది,
ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. పచ్చటి అడవులు తగులబడిపోయినాయి, ఇంకా తగులబడుతూనే ఉన్నాయి. దీన్ని దేంతో పోల్చారంటే సొదొమ గొమొర్రాలతో పోల్చారు. ప్రపంచ ఫిలిం ఇండస్ట్రీకి పేరు ప్రఖ్యాతి హాలీవుడ్ ఎక్కడ ఉందంటే కాలిఫోర్నియాలో ఉంది, హాలీవుడ్ సిటీ. ప్రపంచ అగ్ర నటీ నటులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. స్టీవెన్ స్పిల్బర్గ్ చాలామంది కూడా అక్కడే ఉన్నారు. నాకు తెలిసిన పేరు అదొకటే. ఏం సినిమా తీసాడు స్టీవెన్ స్పిల్బర్గ్? డైనోసార్ కదా, జురాసిక్ పార్క్. అటువంటి ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అక్కడున్న భాగ్యవంతులందరూ కూడా మొత్తం కోల్పోయారండి, సమస్తం కోల్పోయారండి. ఉక్రెయిన్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందంట 4 నెలల కోసం అక్కడ చదువుకోవడానికి. ఆ అమ్మాయి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తగలబడిపోయినాయి అంట. సో ఆ హాలీవుడ్ సిటీ అంతా కూడా తగలబడిపోతే ఏమన్నారంటే అది తీర్పిచ్చేస్తాం. మనకున్న శక్తి ఏంటంటే ఎదుటి వ్యక్తి వెంటనే తీర్పిచ్చేస్తాం. సో ఇది సొదొమ గొమొర్రాలాగా తగలబడిపోయింది కాబట్టి అక్కడున్న వాళ్ళందరూ కూడా అటువంటి వారే. సో దిస్ ఈజ్ అవర్ జడ్జిమెంట్. మరి ప్రపంచమంతా కూడా కరోనాతో విలవిల్లాడినప్పుడు ఎవరిని ఎవరు జడ్జి చేసుకున్నారు? ఇప్పుడు మనం చూపించాల్సింది, మనం చెప్పాల్సింది తీర్పు కాదు. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సాలిడారిటీ. వాళ్ళతో మనం ఉన్నాము అనే ధైర్యం కావాలి, వాళ్ళు ఎంత ధనవంతులైనా. అమెరికా దేశంలో ఏది జరిగినా కూడా తీర్పు ఇచ్చేస్తాము. క్రైస్తవులకి అమెరికా నుంచి డొనేషన్స్ కావాలి, ఫండ్స్ కావాలి. మన పిల్లలకి ఉద్యోగాలకి అమెరికా దేశమే కనబడుతుంది. ఇట్లాంటివి ఏదైనా సంఘటనలు జరిగితే ప్రపంచంలో అమెరికా దేశంలో ఉన్నంత పాపం ఇంకే దేశంలో లేదు. సో 70 మనమే చూపించేస్తాం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం నూతనపరచబడేది ఎప్పుడు? మనం ఎప్పుడు రూపాంతరం చెందుతాం? ఇటువంటి ఆలోచనలతో మనము జీవిస్తే. యేసు ప్రభు వారు తల్లిదండ్రులు కథ చెందారు, యోసేపు మరియాలు. ఏంటి మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నావు, ఎందుకు బాధ పెడుతున్నావు, మేము నీ కొరకు ఎంత చింతిస్తున్నామో వెతుకుతున్నామో. యేసయ్య చెప్పాడు, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? అదొక్క మాటే అన్నాడు ఆయన. బహుశా యోసేపుకి మరియలకి ఆ మాట షాక్ ఇచ్చి ఉంటుంది. మరేం మాట్లాడాల, ఎందుకంటే అక్కడే వ్రాయబడింది లూకా సువార్త 2వ అధ్యాయంలో. వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అర్థం కాల. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహించలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందునో వయస్సునందునో దేవుని దయందునో మనుషుల దయందునో అప్పుడే మనం రూపాంతరం చెందుతాం. జ్ఞానముతో నింపబడాలి. వయస్సు పెరిగే కొద్దీ దేవుని దయను మనము సంపాదించుకోవాలి. ఈ లోకములో మనుష్య దయను కూడా మనము సంపాదించుకోవాలి. మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనము దాటుకుంటూ వెళ్ళాలి. విజయవంతంగా ఒకటి దాటుకొని ఇంకొక మైలు దగ్గరికి వెళ్ళాలి. చివరికి విజయోత్సాహముతో విజయ పతాకాన్ని మనము ఎగరవేయాలి. అదే రూపాంతరం. కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు ఈ లోకము కొరకు రూపాంతరము చెందాడు. ఈ రోజున మనము కూడా మన వారి కొరకు మనము కూడా రూపాంతరము చెందాలి. మనసు మారకపోతే, ఇంకా మనసు మారకపోతే, ఇంకా ఈ జీవితాలు మారకపోతే మనల్ని మనము దేవునికి సమర్పించుకోలేము. అది కేవలము వేషధారణ అవుతుంది. ప్రభునందు ప్రియులారా, మనం గమనించాలి. మనల్ని మనం మోసం చేసుకోవచ్చు, ఎదుటి వాళ్ళని మోసం చేయొచ్చు. దేవుని ఎవరు కూడా మోసం చేయరు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు.
మనుషుడు ఏ విత్తనాన్నైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్. యూ రీప్ వాట్ యూ సో. మనం ఏ విత్తనాన్నైతే విత్తుతామో అదే పంటను మనము కోస్తాము. హోషేయ గ్రంథంలో ఉంటుంది, ఏ విత్తనాన్ని విత్తితే ఏ పంట కోస్తామో హోషేయ గ్రంథము 10వ అధ్యాయంలో చెప్పాడు. ఆ వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. చూడండి, ప్రవక్త అయిన హోషేయ రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేసిన ఎడల ప్రేమయను కోత కొయ్యుదురు. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడనో దున్నని బీడు భూమిని దున్నుడి. నేను దున్నిన భూమిని నా వెనకల వచ్చి మీరు దున్నడం కాదు, లేకపోతే ఎవరో దున్నినటువంటి భూమిని నేను వెళ్ళి వెనకల దున్నడం కాదు. ఒకళ్ళు ఆల్రెడీ నాకంటే ముందు దున్ని వేశారు. ఎవరు దున్ననటువంటి బీడు భూమిని దున్ని ప్రభునందు ప్రియులారా, మనము ఏ పంటను ఏ విధంగా కోస్తామో దాని ఫలం ఏమిటో గ్రహిస్తూ రూపాంతర జీవితమును కలిగి ఉండడానికి దైవ ప్రేమ, దైవ కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.